యోగా ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని, ఆరోగ్య, ఆనంద, స్వర్ణాంధ్ర సాకారమే యోగాంధ్ర 2025 అంతిమ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఆర్డీఓ దేవరకొండ అఖిల, వివిధ శాఖల అధికారులతో మంత్రి సుభాష్ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షకు అనుగుణంగా ఆరోగ్య, ఆనంద, స్వర్ణాంధ్ర సాకారానికై ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని మంచి స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులు, యువత, ప్రజలంతా సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, ఒత్తిడిని జయించడం, శాంతి, సామరస్యాల లాంటి విలువలతో సంపూర్ణ మానవులుగా ఎదగటానికి యోగా సాధన ఒక దిక్సూచిలా సహాయపడుతుందని అన్నారు. ఈవైఓ సార్ ఆర్హెచ్ఎం బిలౌడ్ హెచ్ఎం శేఖర్ గారు రావాలి సార్, నిర్మించుకోవాలి. అలాగే ఎంఈఓ గారు, అలాగే సుజాత మేడం గారు, లెటర్ ఒకసారి. థ్యాంక్ యూ సార్. మరి మేడం గారు కూడా ఒకసారి జేసీ మేడం గారిని, అలాగే ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో యోగాంధ్ర ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 27వ తారీఖుని పురస్కరించుకుని ఈ నెల రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా యోగాలో పార్టిసిపేట్ అవ్వండి అని చెప్పి, అలాగే ఏదైతే 27వ తారీఖు 5 లక్షల మందితో నరేంద్ర మోడీ గారు, మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో మరి ఆర్కే బీచ్లో సుమారు 5 లక్షల మందితో అంతర్జాతీయ దినోత్సవం 21/6/2025 రోజున మరి యోగాంధ్ర అనే కార్యక్రమంలో 5 లక్షల మందితో నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఆర్డీఓ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఇక్కడ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా యోగాని దినచర్యలో భాగంగా చేసుకోవాలని, అలాగే మానసిక ఉల్లాసం అనేది ఈ ఒత్తిడి జీవితంలో మానసిక ఉల్లాసం అనేది వేరే దేని ద్వారా సాధ్యపడదు, ఓన్లీ యోగా ద్వారా సాధ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగాని ప్రాక్టీస్ చేయండి అని చెప్పి చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. అలాగే మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా నిత్యం ప్రతిరోజు కూడా యోగా చేస్తూనే మేము ఆరోగ్యంగా ఉంటున్నాం, మీరు కూడా యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండండి అని నిదర్శనంగా వాళ్ళిద్దరూ నిలుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాని ప్రాక్టీస్ చేయాలని చెప్పి కోరుతాం.